అమ్మ ఎగ్జిబిషన్ ఇక్కడ సరౌండింగ్ కానీ అన్ని లొకేషన్స్ కానీ ఎగ్జిబిషన్లో పెట్టిన ఐటమ్స్ కానీ జెయింట్ వీల్ లైక్ అవతారాలు కానీ ఎక్స్పో కానీ మూవీ ఎక్స్పో కానీ ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చాయి. ఎంతవరకు నేను చూశాను ఎగ్జిబిషన్లో. కానీ ఇది సినిమా బజార్ కదా, చాలా చాలా సినిమా వాళ్ళందరినీ పెట్టారు. టీవీలో కూడా ఎంతమందిని ఒకసారి చూపించరు, అన్ని రకాలు చూపించారు. అది చాలా హ్యాపీగా ఉంది. పైగా నాకు అక్కడ లేటెస్ట్ అందరూ ఫోటోలు పెట్టారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చూసినాం, నిజంగా వాళ్ళే వచ్చారేమో ఇక్కడ ఉన్నారేమో అనిపించింది. ఒకసారి ఫోటో కూడా దిగాను. అయితే మా పిల్లకి కూడా చూపించాను. నేను సూర్యతో ఫోటో దిగుదామని ఎప్పటి నుంచి అనుకున్నాను. వెళ్ళి చూడలేకపోయినా ఎక్కడికైనా వెళ్ళి సెల్ఫీ దిగాను. నాకైతే చాలా నచ్చింది ఎగ్జిబిషన్లో అనుకున్నా. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చాలా చాలా ఐటమ్ ప్రతిదీ పెట్టారు. ఫ్యాన్స్ ఐటమే కానీ చాలా చాలా ఐటమ్స్ పెట్టారు. అన్నీ యూజ్ఫుల్గా ఉన్నాయి. చాలా తిరిగాను, చూశాను. తర్వాత లోపలికి వెళ్ళాను. చిన్న చిన్న గేమ్స్ అవి ఉన్నాయి. పిల్లలు చక్కగా ఆడుకున్నారు గేమ్స్ వల్ల. లోపలికి వెళ్ళాము. ఇంకా లోపల వచ్చేసి చాలా చాలా తినబడిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. మనం బయట తినలేని కానీ లోపలికి వచ్చాము, తిన్నాము. కొంచెం సాటిస్ఫుల్గా ఉంది. తర్వాత ఇంకా బయటకు వెళ్ళిపోయే టైంలో ఎవరికి బోర్ అనిపించుకుంటే రకరకాల ఐటమ్స్ పెట్టారు కదా, అన్నీ ఎక్కాము, చూసాము. తర్వాత పిల్లలందరం బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, బయటకు వెళ్ళిపోయాము. ఓకే, సో జస్ట్ 60 రూపాయలకే డ్రాగన్ ట్రైన్ అని చెప్పి కొలంబస్ ఫ్రీ పెట్టేశారు. ఫ్రీ బంపర్ ఆఫర్ పెట్టేశారు. 60 రూపాయలకి ఇక్కడ సినిమా ఎక్స్పో కానీ అవతారాలు కానీ డ్రాగన్ రైడ్స్ కానీ ఫ్రీగా పెట్టేశారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు? అవన్నీ మాకు చాలా నచ్చాయి. రేపు నుంచి మేము అందరూ వెళ్దామని అనుకుంటున్నాం. ఫ్రీగా పెట్టారు కదా, ఫస్ట్ టైం ఇలా ఫ్రీగా పెట్టడం ఎప్పుడు చూసారు? ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం పెట్టారు. మళ్ళీ రేపు ఒకసారి వచ్చి మళ్ళీ పిల్లలతో అన్నీ వెళ్ళాలి. ఓకే.